రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కేసులో నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ వేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని డైరెక్టర్ క్రిష్ పిటిషన్ దాఖలు చేశారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్లో క్రిష్ తెలిపారు. డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణకు వస్తానని స్టేట్మెంట్ ఇస్తానని చెప్పిన డైరెక్టర్ క్రిష్ చివరి నిమిషంలో హైకోర్టును ఆశ్రయించారు. ఇక కేసులో నిందితులుగా ఉన్న శ్వేత, లిషిత, నీల్, సందీప్ పరారీలో ఉన్నారు. నీల్ విదేశాలకు పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్ అలీ ఇచ్చిన సమాచారంతో మరో డ్రగ్ సరఫరాదారుడు మిర్జా వాహిద్ ను అరెస్టు చేశారు. మిర్జా వాహిద్ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మిర్జా వాహిద్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ డ్రగ్స్ దండకు పేర్ ఆఫ్ హడ్డర్స్ మారినటువంటి రాడిసన్ హోటల్స్, ఎందుకంటే గతంలో బంజారాహిల్స్ లో జరిగినటువంటి రాడిసన్ హోటల్ ని డ్రగ్స్ దంద దొరికిన పరిస్థితి, మరి ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా డ్రగ్స్ కేసులు దొరికిన పరిస్థితి. అంటే కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులు కూడా ఆ హోటల్ యజమాని మంజీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్నటువంటి గజ్జల వివేకానంద ఆ హోటల్ యజమాని తను కూడా ఆల్రెడీ తను ఏవన్ గా ఉన్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈవెంట్ లో దాంట్లో దాదాపుగా 2 గ్రాములు, 1 గ్రాము, 3 గ్రాములు, దాదాపు 7 గ్రాముల కొకైన్ దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ 7 మొత్తం 12 మంది నిందితులుగా చేసినటువంటి పోలీసులు, అదేవిధంగా దాంట్లో 4 మాత్రము ఎవరైతే ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ మీద ఎవరైతే ఏవన్ ఉండో ఏవన్ కు బెయిల్ మంజూరు కావడంతో బయట పరిస్థితి. కానీ హల్లీ ఎవరైతే ఉన్నారో ఏటుగా ఉన్నటువంటి హల్లీ సయ్యద్ హల్లీ మిర్జా ఎవరైతే ఉన్నారో తను మెయిన్ ప్రధాన సూత్రధారుడిగా భావించిన పరిస్థితి. తనను విచారించిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, గూగుల్ పే, ఫోన్ పే ఎవరైతే చేస్తారో వాళ్ళకి చిట్టా కూడా విప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. తన ఇచ్చిన సమాచారం ప్రకారం మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ముందుగా మొత్తం మీద 14 మంది నిందితులుగా ఉన్నటువంటి ప్రాథమిక విచారణ తేలిన పరిస్థితి. 14 మందిలో దాదాపుగా A4, A2 నుంచి A12 వరకు ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో శ్వేత కానివ్వండి, లిషి కానివ్వండి, నేహల్ కానీ, క్రిష్ కానీ, మిర్జా వాహిద్ అలీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా పరంలో ఉండే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళని పట్టుకుంటే వీళ్ళను టెస్ట్ చేస్తే మాత్రము ఖచ్చితంగా వీళ్ళు డ్రగ్ తీసుకున్నటువంటి నిర్ధారణ అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ముందుగానే పరారైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. వాళ్ళు లేట్ చేసి తర్వాత హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మొత్తం మీద నిషి ఎవరైతే లిషి అవుతుందో వాళ్ళ ఇంటికి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. తన కుటుంబ సభ్యులు కూడా లిషి కనిపించకుండా ఒక డ్రామా కూడా క్రియేట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా గచ్చిబౌలి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు క్రిష్ ఏదైతే సినిమా డైరెక్టర్ గా ఉన్నటువంటి క్రిష్ మాత్రం తను తప్పిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బొంబాయిలో ఉన్న తనకు షూటింగ్ ఉందని చెప్పినటువంటి క్రిష్ డైరెక్టర్ తనకు ఎలాంటి సంబంధం లేదు, తనను తప్పించాలని కావాలని కుట్రపూర్తిగా నా మీద కేసు పెడుతున్నారని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత తనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చే వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. వచ్చే సోమవారానికి మొత్తం మీద కేసు ఒకటి వాయిదా పడే పరిస్థితి. మరి అప్పట్లోపట మరి పోలీసులకు వచ్చి సమాచారం ఇస్తారా, లేకుంటే తను ఏంది డ్రగ్స్ పెడ్లర్ దానికి ఎలాంటి సంబంధం ఉంది, డ్రగ్స్ తీసుకున్న రోజుకు దాదాపుగా 200 సీసీ కెమెరాలు ఉండే పరిస్థితి. దాంట్లో కొన్ని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఆన్ చేస్తుంటే ఇవన్నీ కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ లోపలికి ఎంటర్ కానీ లోపలికి రావడం పోవడం జరిగినటువంటి సీసీ కెమెరా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు వాటిని కూడా పోలీసులు కూడా అక్కడ సెర్చ్ చేసినప్పుడు కూడా హోటల్ సిబ్బంది అవన్నీ కూడా కిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటి కూడా ఆర్టిస్టులు అన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వాటిని మళ్ళీ రీఓపెన్ చేసే వాటి నుంచి కూడా తీసే అవకాశాలు కనిపిస్తాయి. వాళ్ళకి సంబంధించిన ఫోన్లు, వాట్సాప్ అవన్నీ కూడా అయితే వాటి ద్వారా కూడా మరికొంతమందికి నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గేష్.